अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारमुंदी। మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చేస్తున్నాము. అందులో 26వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. అంటే వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం. వేదం ద్వారా, వేదవాక్యం ద్వారా అర్థం ఎలా ప్రతిపాదించాలనే విషయాన్ని వాక్యాధికరణం ప్రకారంగా, వాక్యం ప్రకారంగా చూసాం. అంటే అక్కడ పూర్వపక్షి కృతకమైంది అనే విషయాన్ని, పురుషకృతమైంది అని చెప్పినప్పుడు పురుషకృతం కదా అపౌరుషమైంది అని చెప్పి వేదం ద్వారా, చదివిన వాక్యం ద్వారా ఏదైతే అర్థం తెలుస్తుందో అది నిత్యమైంది అని చెప్పి విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి అపౌరుషేయమైంది అని చెప్పి చెప్పుకున్నాము. పురుషకృతం కాబట్టి చోదన లక్షణ అర్థం ద్వారా ఏదైతే చోదన వాక్యం ఏదైతే అర్థం మనకు వస్తుందో అది ప్రమాణం కాదని చెప్పినప్పుడు ఇది చోదన లక్షణ అర్థోధర్మ అని చెప్పినటువంటి మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనకు చోదన వాక్యాలు, ప్రయోజన వాక్యాలు ఏవైతే ఉన్నాయో నిత్యం కాబట్టి, అపౌరుషేయం కాబట్టి మనకు అది నిత్యం అని తీసుకోవాలి. శబ్దము, శబ్దార్థ జ్ఞానం కృతకం కాదు, అది నిత్యం అని చెప్పి తీసుకోవాలని చెప్పి ఆ రకంగా ప్రతిపాదించుకున్నాం. ఆ విషయాన్ని అన్నింటి చెప్పిన తర్వాత కూడా ఇక్కడ ముందుగా వేద అపౌరుషేయత్వాధికరణం, వేదము అపౌరుషేయం ఆ విషయం మనం సిద్ధించినప్పటికీ కూడా మళ్ళీ మనం ఆ అధికరణాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇందులో పూర్వపక్షి వేదము పౌరుషేయము, పురుషుని ద్వారా నిర్మించబడింది. ఎందుకంటే పురుషుని పేరుతోటి మనకు నామాలు కనిపిస్తున్నాయి, పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి పురుషకృతమైంది వేదము అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. దానికి లేదండి, వేదాలు పురుషుని ద్వారా నిర్మించినటువంటి కావు అని చెప్పి దానికి సమాధానం చెప్తారు. అదేంటో ఈ క్రమంలో చూద్దాం. మనం సూత్ర క్రమంలో చూడండి. వేద అపౌరుషేయత్వాధికరణంలో మొట్టమొదటగా పూర్వపక్షే సూత్రాన్ని ఆక్షేపిస్తున్నాడు. ముందుగా పూర్వపక్షి ఏమంటున్నా అంటే వేదాంశ్చ ఏకే సన్నికర్షం పురుషాఖ్యాః. వేదాంశ్చ, వేదాలంటివి ఏకే అంటే కొంతమంది విద్వాంసులు, కొంతమంది పండితులు ఏమంటున్నారంట సన్నికర్షం అంటే చాలా నికటి కాలంలో, అంటే సమీప కాలంలో తయారు చేయబడింది, అంటే వర్తమాన కాలం ఇప్పుడే తయారు చేయబడింది. పురుషాఖ్యాః, పురుషుని ద్వారా కథనం చేయబడ్డాయి, పురుషుని ద్వారా చెప్పబడ్డాయి, పురుషుని ద్వారా రచించబడ్డాయి అని చెప్పి వేదాలు అనేటివి ఏవైతే ఉన్నాయో అత్యంత నికట కాలంలోనే, సమీప కాలంలోనే తయారు చేయబడ్డాయి. ఎందుకంటే పురుష విశేషం తోటి, పురుషాఖ్య అంటే పురుష విశేషం అంటే పురుషుని ద్వారా అవన్నీ. ఏ పురుషుడు? కాటకం, వేదాల్లో మనకు కాటక శాఖ, కలాప శాఖ అని ఉన్నాయన్నమాట. కాటకం అనే పేరుతోటి, కాలాపకం అనే పేరుతోటి వాళ్ళ పేరుతో ఈ వేదాలు చెప్పబడ్డాయి. కాబట్టి అందుకే పురుషకృతమైనటువంటివి వేదాలు, అపౌరుషేయమైనటువంటి కావు అని చెప్పి ఈ రకంగా సూత్రార్థం చెప్పాడు పూర్వపక్షి. వాడి వేదాలు కొంతమంది ఏమంటున్నా అంటే సమీప కాలంలో పురుషుల ద్వారా రచించబడ్డాయి. పురుషుల పేరుతో మనకు కనిపిస్తున్న కాటక, కాలాపక, ముద్గల అని చెప్పి అలా పేర్లు కనిపిస్తున్నాయి. వాళ్ళు తయారు చేశారు కాబట్టి, రచించారు కాబట్టి అలా పేర్లు కనిపిస్తున్నాయి. అందుకే పురుషకృతమైనటువంటివి వేదాలు
అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా సూత్రాన్ని ప్రస్తావించాడు. అదే భాషణలో చూడండి. ఉక్తం అంటే పూర్వపక్షి సిద్ధాంతి చెప్పిన సమాధానాన్ని ఉల్లేఖిస్తూ సమాధానం చెప్తున్నామట. ఏం చెప్తున్నాడు? ఉక్తం మీరు చెప్పారు కదా అని సిద్ధాంతుడు. చోదన లక్షణం అర్థో ధర్మ. చోదన వాక్యంలో ఏదైతే అర్థం లక్షితమవుతుందో అదే ధర్మం అని చెప్పావు కదా. ఎందుకంటే నా పురుషకృతాహ, ఇవి పురుషకృతం కాదు. శబ్దస్య అర్థేన సంబంధ నా పురుషకృత, అంటే శబ్దానికి అర్థంతో సంబంధం, అర్థానికి శబ్దం సంబంధం, ఇది పురుషకృతం కాదు అని నువ్వు చెప్పావంట. ఎందుకంటే తత్ర పదవాక్యాశ్రయ ఆక్షేప పరిహృత. తత్ర పద వాక్యాశ్రయ ఆక్షేప పరిహిత. అక్కడ పదవాక్యాశ్రయం అంటే ఈ పదాలు వాక్యాన్ని ఆశ్రయించి ఉంటాయి, ఆ వాక్యం పదాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆక్షేపం అయితే చెప్పామో అది పరిహృత, అది పరిహరించావు. అక్కడ నువ్వు ఆ రకంగా సమానం చెప్పావు, లేదు పురుషకృతం అని చెప్పావు. అక్కడ ఆక్షేపానికి నువ్వు పరిహారం చేశావు. కానీ అక్కడ తత్ర పదవాక్యాశ్రయ అంటే వాక్యం అనేది పదాన్ని ఆశ్రయించి ఉంటుందని చెప్పావు. పదార్థ జ్ఞానం వాక్యార్థ జ్ఞానం కలుగుతుంది చెప్పావు. అక్కడ ఆక్షేపానికి నువ్వు దానికి సమానం చెప్పావు, బాగానే ఉంది. కానీ ఇదానిం ఇదానిం అన్యత ఆక్షేప్స్యామ. ఇదానిం అంటే ఇప్పుడు, అన్యత నేను వేరే విధంగా ఆక్షేపిస్తున్నాను. నువ్వు అలా చెప్పావు, దానికి సమానం ఏదో చెప్పావు, బాగానే ఉంది. కానీ అది నాకు సంతృష్టి కలగలేదు. ఇదానిం అన్యత ఆక్షేప్స్యామ, వేరే విధంగా నేను ఆక్షేపిస్తాను. ఓకేనా? వేరే విధంగా ఆక్షేపిస్తాను. ఏమని ఆక్షేపిస్తాను అది చెప్తున్నాడు. పౌరుషేయాశ్చ చోదనాహ ఇది వదామ. ఇవన్నీ చోదనా వాక్యాలు, వేద వాక్యాలు, బ్రాహ్మణ వాక్యాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పౌరుషేయాశ్చ చోదనాహ. చోదన అంటే ప్రేరక వాక్యాలు అన్నమాట. పౌరుషేయాశ్చ చోదనాహ ఇది వదామ. ఇవన్నీ చోదనా వాక్యాలు ఏవైతే ఉన్నాయో పౌరుషేయం అంటే పురుషుని ద్వారా నిర్మించబడినటువంటివి అని మేము అంటున్నాం అని ఈ రకం కొత్తగా ఆక్షేపిస్తున్న పూర్వపక్షి. ఎందుకు అలా ఆక్షేపిస్తున్నాడు? దానికి ముఖ్య హేతు చెప్తున్నాట. సన్నికృష్ట కాలాహ కృతకాహ వేదాహ ఇదానింతనాహ. సన్నికృష్ట కాలాహ కృతకాహ వేదాహ ఇదానింతనాహ అంటే ఈ రోజుల్లో, అంటే ఈ దగ్గర రోజుల్లోనే, ఈ కాలంలోనే ఈ కృతకాహ వేదాహ ఉత్పన్నం చేయబడ్డాయి. ఈ సన్నికృష్ట కాల అంటే సమీప కాలంలోనే ఇవి ఉత్పన్నం చేయబడ్డాయి. ఏంటివి? వేదాహ ఇదానింతనాహ అంటే ఈ రోజుల్లోనే, ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ ఉత్పన్నం చేయబడ్డాయి. అంటే సమీప కాలంలోనే అని అర్థం, తాత్పర్యం. అత్యంత ప్రాచీన కాలం చెప్తున్నా, అలా కాకుండా ఇదానింతన కాలాహ ఇప్పుడు అనేక కోట్ల వర్షంలో గడిచిపోయని చెప్తుంటే అలా కాకుండా ఇక్కడ ఇదానింతనాహ వేదాహ కృతకాహ. ఎందుకంటే సన్నికృష్ట కాలాహ కృతకాహ వేదాహ అని చెప్పామండి. సమీప కాలంలో ఇవన్నీ ఉత్పన్నం చేయబడ్డాయి అని పూర్వపక్షి అంటున్నాడు. ఎందుకంటే తేచ అవి, ఆ వేదాలు ఏవైతే ఉన్నాయో చోదనానాం సమూహం. నువ్వు ఏమంటున్నావో ఇవేంటి? చోదనానం అంటే ప్రేరక వాక్యాల సమూహమే వేదాలు. చోదనానం అంటే చోదన అంటే ప్రేరక వాక్యం, బ్రాహ్మణ వాక్యం ఇవన్నీ కదా. వాటి యొక్క సమూహమే వేదం అంటున్నమాట. తేచ చోదనానాం సమూహ అన్నమాట. తత్ర పౌరుషేయాశ్చేత్ వేదాహ. అందుకే తత్ర పౌరుషేయాశ్చేత్ వేదాహ అసంశయం పౌరుషేయాశ్చ చోదనాహ. ఇక్కడ ఈ సమూహం అనేది పౌరుషేయమైనప్పుడు ఆ చోదన వాక్యాలు పౌరుషేయమైనటువంటివి అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. అందుకే తేచ అవి ఏవైతే ఉన్న వేదాలు చోదనానాం సమూహాహ అని చెప్పాం. ఈ ప్రేరక వాక్యాల సమూహం చెప్పుకున్నాం. అక్కడ పౌరుషేయాశ్చేత్ వేదాహ, ఈ పురుషకృతమైనటువంటి వేదాలు అని చెప్పినప్పుడు అసంశయం పౌరుషేయాశ్చ చోదనాహ. ఇక్కడ ఈ పౌరుషేయ అని చెప్పినప్పుడు చోదన వాక్యాలలో పౌరుషేయం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సంశయం లేదు. అందుకే అసంశయ పౌరుషేయాశ్చోదనాహ. ఈ చోదన వాక్యాలు కూడా పౌరుషేయమని చెప్పి, వేదాలే పౌరుషేయమైనప్పుడు ఆ చోదన వాక్యాలు, అందులో ఉండే వాక్యాలు కూడా ఏవైతే ఉన్నాయో అవి పౌరుషేయ అనటంలో, చెప్పటంలో ఎటువంటి సంశయం లేదు అని పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. పురుషకృతం
ఏంటి వినపడట్లేదు వినిపించలేదండి. హోస్ట్ సుమంగళ గారికి పోయింది హోస్ట్. ఓ గురుగారు లీవ్ అయింది. గురుగారు లీవ్ అయ్యారు. అదే లీవ్ అయినట్టుంది. మరి హోస్ట్ పంపించాలిగా సుమంగళ గారు. వస్తే గాని పంపించరేమో. గురువు గారు రాంది ఎలా పంపిస్తాను? అదే రావాలిగా. ఉమ్. పాపం గురువు గారికి ఇదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అంటే నెట్ ప్రాబ్లం వచ్చి పోయినప్పుడు ఇలా ఎలా అవుతుంది? ఫోన్ వచ్చినప్పుడు కూడా అట్లా అవుతుందని ఇలా చెప్పారు. ఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ రావడం ఏదో చెయ్యాలన్నమాట ఒకసారి. అదే ఒక్కోసారి మనం మాట్లాడితే తర్వాత వస్తుంది మాట్లాడినంత రాకుండా. ఒకసారి మనం మాట్లాడిపోతే కనుక అది వాళ్ళు కనుక మాట్లాడకపోతే ఇది వినపడదు. నాకు జరుగుతుంది అలా. మాట్లాడితే తర్వాత వస్తుంది. నమస్తే అండి సామ్రాజ్యం గారు. నమస్తే అండి. ఇప్పుడు నిన్న గురువు గారికి చివరగా ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు ముందు ఒకసారి దైనికం అని చెప్పి మనం ఆ సబ్జెక్ట్ ని ఆపేసాం. మళ్ళీ మీరు గురువు గారు అడిగినప్పుడు ఆ దైనికం అంటే ఏం చేయలేము అంటే గురువు గారు చెప్పే విషయం ఏంటో బయటికి రాలేదు, చెప్పదలుచుకుంది ఏదో. అందువల్ల మీరు దయచేసి కొన్ని అలాంటి విషయాల్లో దైవిక దుఃఖాలు నేను చెప్పారుగా గురువు గారు. అవును గురువు గారు మళ్ళీ అదే చెప్పారు, అదే చెప్పేది. రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ అవుతుందా? నేను చూడలేదు. ఓకే, నేను చూడలేదు. సర్లే అదే పెద్ద. ఓకే.
జీ నమస్తే అండి. ఇప్పుడు వచ్చింది చూడండి. సుమంగళి గారు ఇక్కడ నాకు కోస్ట్ ఇచ్చేయండి. నీకు వచ్చేసింది. సుమంగళి గారు వినిపిస్తుందండి? ఇచ్చేసా మహోదయ. ఓకే, ఉత్తమం. చూడండి, మనం ఇక్కడ కేచిత్ మన్యంతే, నీకు ఎలా చెప్పగలుగుతున్నావు వేదాలు పౌరుషమైనటువంటి అని చెప్పి చోదన వక్కల్లో పౌరుషమైనటువంటి అన్నిటిగా ఏ రకంగా చెప్తున్నావు అడిగినప్పుడు దానికి యథాహ పురుషాఖ్య, ఎందుకంటే పురుషాఖ్యాత పురుషుని ద్వారా చెప్పబడినటువంటి ఏ రకంగా చెప్పబడ్డా అంటే దాన్ని చెప్తున్నాడు. పురుషేణ హి సమాఖ్యాయంతే, పురుష అంటే పురుషుని ద్వారా, సమాఖ్యాయంతే అంటే ఆ పురుషుని పేరుతోనే మనకు తెలుస్తున్నాయి వేదాలు రచించినట్టుగా. సమాఖ్యాయంతే వేదాహ, పురుషేణ హి సమాఖ్యాన్ని, పురుషుని పేరుతోనే ఈ వేదాలు రచించినట్టుగా మనకు సమాఖ్యానం అంటే తెలుస్తుంది. ఏమని, ఎక్కడ, ఏ రకంగా అంటే కాటకం, ఇది పురుషుని పేరుతో ఉందండి. కాటక అనే ఒక వ్యక్తి విశేషం అంటే ఒక ఋషి విశేషం. కాటకం అనే ఋషి ద్వారా ఇది కథనం చేయబడింది, రచించబడింది, చెప్పబడింది, అతని ద్వారానే ఇది బోధించబడింది అన్నిటిగా చెప్తున్నామట. కాటకం, అలాగే కాలాపకం, అలాగే పైప్పలాదకం, మౌద్గలం ఇది. ఈ రకంగా ఇవన్నీ కాటక అనే శాఖ. ఎందుకంటే కాటక, ఇప్పుడు వేదాల్లో కొన్ని శాఖలు ఉన్నాయన్నమాట. ఆ కాటక శాఖ, కలాప శాఖ అని చెప్పి వాళ్ళ పేర్లతోటి అలాగా ఆ పేరుతో వాళ్ళ పేర్లు కూడా ప్రసిద్ధం అయిపోయాయి అన్నమాట. అంటే కొన్ని శాఖ, కొన్ని వేదాల్లో కొన్ని సూక్తులు అలా ఉన్నాయన్నమాట. సూక్తులు అంటే కొన్ని ఏమంటా అంటే దాన్ని అంటే ఒక ప్రకరణం ప్రారంభించబడు ఆ కాటక, కలాప అని చెప్పే పేర్లతోటి అక్కడ ఆ రకంగా ప్రస్తావించాయి. ఆ శబ్దాలతోటి అక్కడ వాళ్ళ పేర్లు ప్రసిద్ధమైపోయాయి. కానీ ఇక్కడ వాళ్ళ పేర్లతో ఇన్ని వ్యక్తి విశేషమైన పేర్లు కదా, వాళ్ళతో ప్రసిద్ధమయ్యాయి కాబట్టి అందుకే పురుషుని ద్వారా నిర్మించబడ్డాయి అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా హేతు తీసుకుంటున్నామట. కాటకం, కాలాపకం, పైప్పలాదకం, మౌద్గలమితి, ఇలాగా పురుషుని పేర్లతో మనకు చెప్పబడ్డాయి కాబట్టి ఇవి పురుషకృతమైనటువంటివి. ఇంతకన్నా ప్రమాణం ఏం కావాలి? పురుషుని ద్వారా పురుషుడు రచించిన కాబట్టి పురుషుని పేర్లు వస్తున్నాయి. వేదం అపౌరుషమైన అయినట్లయితే అప్పుడు పురుషులే లేదు, పురుషుల యొక్క ఉత్పత్తే లేదు. అప్పుడు ఈ పురుషుని యొక్క పేర్లు ఎందుకు ఎలా ఉల్లేఖించబడతాయి అన్నిటిగా పూర్వపక్షి ఆక్షేపిస్తున్నామట. నహి సంబంధ తెలిసే సమాఖ్యానం. అందుకంటే ఇక్కడ ఆ వేదానికి ఆ పురుషునితో కాటక, కలాపక, పైపలక వీళ్ళతో సంబంధం లేకుంటే అలాగా ఈ పేర్లు అలాగా ఉల్లేఖించబడవు కదా. ఇది ప్రత్యక్షం మనం చూస్తున్నాం అన్నమాట. నహి సంబంధాత్ రీత్యా సమాఖ్యానం. ఇక్కడ ఆ వేదానికి ఆ పురుషునికి సంబంధం లేకపోయినట్లయితే ఇలాంటి కథనం మనము ఇలాంటి పేర్లు చెప్పుకునే వాళ్ళం కాదు. ఈ సంబంధం ఉంది కాబట్టి ఈ కాటకం, కాలాపకం, పైపలాదకం అనే పేర్లు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకే ఇవన్నీ వేదాలు పురుషుని ద్వారా నిర్మించబడ్డాయి, పురుషుని ద్వారా రచించబడ్డాయి అని పూర్వపక్షి రకంగా సంబంధం కనిపిస్తుంది. కాబట్టి సంబంధం ఉందంటే అక్కడ పురుషుని ద్వారా అని చెప్పి తెలుస్తుంది. వీళ్ళ పేర్లతో అవి వ్యాఖ్యానించబడ్డాయి కాబట్టి, ప్రస్తావించబడుతున్నాయి కాబట్టి, రచించబడ్డాయి కాబట్టి అలాగా మనకు కనిపిస్తుంది. లేకపోతే అలా జరగదు అన్నట్టుగా పూర్వపక్షి యొక్క అభిప్రాయం. నచ పురుషస్య శబ్దేన అస్తి సంబంధ. ఎందుకంటే లేకపోతేనా నచ పురుషస్య శబ్దేన అస్తి సంబంధ. ఒకవేళ అలా సంబంధం లేకుంటే పురుషునితో ఆ శబ్దానికి సంబంధం ఏముంటుంది? ఈ రచించబడ్డాడు కాబట్టి ఆ సంబంధం కలిగినాడు. లేదా శబ్దానికి పురుషునికి సంబంధం ఉండాల్సిన అవసరమే ఉంది. అంటే ఈ వాళ్ళ ద్వారా రచించబడ్డాయి కాబట్టి ఈ సంబంధం మనకు కనిపిస్తుంది అన్నట్టుగా చెప్పాడు ఇక్కడ. నచ పురుషస్య శబ్దేన అస్తి సంబంధ, సంబంధో అన్యతః. అందుకే సంబంధో అన్యతః, సంబంధో పురుషస్య శబ్దేన అస్తి సంబంధ. పురుషునికి శబ్దంతో అన్యతః సంబంధో నాస్తి. శబ్దేన అన్య సంబంధ కర్త అస్థితి, అలాంటి సంబంధం ఇక్కడ లేదనమాట. అంటే సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆ విషయాన్ని ప్రస్తావించుకుంటున్నాము. లేకపోతే ఏ సంబంధం లేకుంటే ఇలాంటి కథనం ఉండదు అనమాట. అందుకే నచ పురుష శబ్దేన అస్తి సంబంధ అన్యతః కర్త
పురుష అంటే కర్త అన్య అని చెప్పి ఆ సంబంధం ఉండేది కాదు. సంబంధం ఉందంటే దీన్ని బట్టి ఆ పురుషుని ద్వారా ఆఖ్యాతమైంది కాబట్టి, చెప్పబడింది కాబట్టి ఆ సంబంధం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ కార్య శబ్ద అయితే, ఎందుకంటే ఇక్కడ ఈ శబ్దం అనేది కార్యం అనమాట. ఈ శబ్దం అనేది కార్యం అంటే పురుషుని ద్వారా నిర్మించబడింది కాబట్టి మనకు అలా కనిపిస్తుంది అన్నిటిగా పూర్వపక్షి. ఆ సంబంధం కనిపిస్తుందంటే వేరే సంబంధం అంటే ఏది లేదు. ఆ సంబంధం కనిపిస్తుంటే అది పురుషుని ద్వారా నిర్మించబడింది కాబట్టి ఆ సంబంధం కనిపిస్తుంది. అందుకే ఈ శబ్దం అనేది కార్యరూపము అన్నట్టుగా పూర్వపక్షి ఈ రకంగా సమాధానం చెప్పాడు. అప్పుడు సిద్ధాంతి అంటున్నాడు, నువ్వు అలా ఎందుకు అనుకోవాలంటే పురుషుని ద్వారా నిర్మించబడ్డాయి, వాళ్ళ పేర్లతో ఉన్నాయి కదా అని చెప్పి నన్ను ప్రవచన లక్షణ సమాఖ్యాస్య, అతను దాన్ని రచించబడిన అపోదిశమైనటువంటి వేదాలను ఆ పురుషుని ద్వారా అవి ప్రవచనం చేయబడ్డాయి, ఉపదేశించబడ్డాయి అని చెప్పుకోవచ్చు. తను అదే ఆయన రచించాలని ఎందుకు అనుకుంటున్నాం? కరెక్టే పేర్లు ఉన్నాయని వాళ్ళ పేర్లతో అది కథనం కనిపిస్తుంది, దాన్ని నిరాకరించడం లేదు. కానీ అలాగే వాళ్ళ ద్వారా నిర్మించబడ్డాయని ఎందుకు తీసుకుంటున్నావు? వాళ్ళ ద్వారా ప్రవచనం చేయబడ్డాయి, వాళ్ళ ద్వారా ఉపదేశించబడ్డాయి, అలా తీసుకోవచ్చు కదా అని సిద్ధాంతం అడుగుతున్నామట. నన్ను ప్రవచన లక్షణ సమాఖ్యాస్య, ఆ పేర్లు కనిపిస్తున్నాయి వేదాల్లో అంటే ఆ వేదాల్లో పేర్లు ఏవైతే కనిపిస్తున్నాయో వాళ్ళు కాటక కలాపక వీళ్ళంతా ఏదైతే ఉన్నారో ఋషులంతా వాళ్ళు అపోదిశమైన వేదాలను వాళ్ళు ప్రవచనం చేశారు, అలా తీసుకోవచ్చు కదా. నువ్వు వాళ్ళు రచించిన అర్థం ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగినప్పుడు నా ఇతి బృహం అలా కాదండి అని మన సిద్ధాంత పూర్వపక్షం నా ఇతి బృహం అలా కాదు. ఎందుకంటే అసాధారణం హి విశేషణం భవతి. అసాధారణం హి విశేషణం భవతి. ఎందుకంటే సాధారణంగా విశేషణం ఉండదు, అసాధారణం హి విశేషణం భవతి. ఇక్కడ విశేషణం కాటక కలాపక ఆ విశేషంగా చెప్పకూడదంటే సామాన్యం కాదు, విశేషమే తీసుకోవాలి. అంటే పురుషునిగా నిర్మించబడి తీసుకోవాలి, సామాన్యం తీసుకోకూడదు. ఎందుకంటే ఏక ఏవహి కర్త అనేవాడు ఉపదేశించబడి ఒకడే కావచ్చు, కర్త అనేవాడు ఎప్పటికీ ఒకడే ఉంటాడు. కానీ బహువపి ప్రబ్రూయు, కానీ ప్రవచనకర్త అనేక మంది ఉండొచ్చు, కానీ అనేక మంది పేర్లు లేవు కదా. ఇక్కడ కొంతమంది పేర్లే ఉన్నాయి ఇక్కడ, అంటే అనేక మంది పేర్లు లేదు. నువ్వు వాళ్ళు ప్రవచనం చేశారు, ఉపదేశించాలని చెప్పొచ్చు అని నువ్వు అంటున్నావు కదా. భయ్ కర్త ఒకడే ఉంటాడు, అనేక మంది ఉన్నారు. అనేక మంది అయితే ప్రవచనం చేసేవాడు అనేక మంది ఉండొచ్చు. ఇక్కడ ఒకదే కాబట్టి, కొంతమంది కాబట్టి పురుషునిలో నిర్మించబడింది కాబట్టి మనకు ఇలా తీసుకుంటున్నాం. అందుకే ఏక ఏవహి కర్త ఒకదే ఉంటారు. బహవోపి ప్రబ్రూయు, చాలా మంది ప్రవచనకారులు చాలా మంది ఉండొచ్చు కాబట్టి నువ్వు అలా ఏం తీసుకుంటావు. ఇక్కడ అసాధారణం హి విశేషణం పోతే, ఇక్కడ సాధారణ విశేషణం అసాధారణమైనటువంటి అంటే విశేషమైనటువంటి ఇక్కడ కథనం కనిపిస్తుంది కాబట్టి మనకు పురుషకృతమైనదని తీసుకోవాలి. ఇది అపోదిశమని కాదు. ఎందుకంటే అతో అస్మదీయమానేపి చోదనాయా కర్త స్యాత్. ఎందుకంటే అతో అస్మదీయమానోపి, స్మరణం లేకపోయినప్పటికీ కూడా చోదనాయా కర్త స్యాత్. ఇక్కడ మనకు ఆ కర్త ఆ కర్త తెలియకపోయినప్పుడు కూడా, మన పూర్వంలో సిద్ధాంతడే కదా ఉంటే నువ్వు ఆ కర్త పురుషుని ద్వారా నిర్మించబడింది అని చెప్పావు కదా, ఆ కర్తడు చెప్పు అని చెప్పి అడిగినా కదా. లేదండి కర్త లేకపోయినప్పుడు కూడా, ఆ స్మరణ లేకపోయినప్పుడు కూడా చోదనాయా కర్త, ఆ చోదనా వాక్యాలు బ్రాహ్మణ వాక్యాలు కర్త, ఈ కాటక కలాపక ఏదైతే పేర్లు కనిపిస్తున్నాయో వాళ్ళే కర్తగా భావించాలి. ఇవన్నీ పురుషుని పేరుతో ఇక్కడ వర్తమానాలు కనిపిస్తున్నాయి కాబట్టి, సమకాలంలో కనిపిస్తున్నాయి, నికట కాలంలో కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ పురుషుని ద్వారానే ఇవన్నీ చెప్పబడ్డాయి, పురుషకృతమైనటువంటి అర్థం చేసుకోవాలి. అందుకే అస్మదీయమానేపి, స్మరణ లేకపోయినప్పుడు కూడా కర్త ఎవరని చెప్పి తెలియకపోయినప్పుడు కూడా చోదనాయా కర్త స్యాత్. ఈ చోదనా వాక్యాలు అంటే ప్రేరక వాక్యాలకు బ్రాహ్మణ వాక్యాలకు కర్త పురుషుని ద్వారా చెప్పబడింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. తస్మాత్ నా ప్రమాణం చోదన లక్షణం అర్థో ధర్మ. అందుకే నువ్వు చెప్పిన లక్షణం చెప్పేదా, చోదన లక్షణం అర్థ, చోదన వాక్య లక్షితమైన ఏదైతే అర్థం లక్షితం అవుతుందో అదే ధర్మం అని చెప్పి అది ప్రమాణం కాదు. అంటే వేదవాక్యం ప్రమాణం కాదు, అది పురుషకృతమైంది, అది అపోజితమైంది కాదు. అందుకే ఆ ధర్మం ఎలా ఉంటుందో చూడలేదన్నమాట, ప్రత్యక్షం కాదు అది, కాబట్టి అది ప్రమాణం కాదన్నట్టుగా. తస్మాత్ నా ప్రమాణం ఏది చోదన లక్షణం అర్థో ధర్మ అని చెప్పి సూత్రం చెప్పావు కదా, అది ప్రమాణం కాదు, వేదంలో ప్రమాణం కాదు. చోదన వాక్యం ప్రేరక వాక్యం అంటున్నాం, అది అంటే వేదవాక్యం అంటున్నాం, అది ప్రమాణం కాదు, ఇది పురుషకృతమైనది తీసుకోవాలి అన్నట్టుగా పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. అస్తు, ఆక్షేపం అర్థమైంది కదా. ఇంకా చూపిస్తున్నాడు వేరే విధంగా. ఏ రకంగా చెప్తున్నాడు, అనిత్య దర్శనార్చ
ఇంకా అనిత్యతను బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు వేదాలు పురుషకృతమైనటువంటి పురుషుగా నిర్మించబడ్డాయని చెప్పి. అనిత్య దర్శనాచ్, ఇవి అనిత్యంగా ఉన్నాయి, అంటే ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో నష్టమవుతాయి. ఆ రకంగా వీళ్ళు ఎవరైతే కాటక, కలాపక అవి ఏవైతే మనం పేర్లు చెప్పుకున్నామో ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు వర్తం అప్పట్లో ఉన్నప్పుడు లేదు, అంటే చనిపోయారు అనమాట. అంటే అందుకే ఆ జ్ఞానం కూడా అనిత్యమైంది. అంటే ఆ వేదాలు కూడా ఏవైతే ఉన్నాయో నిత్యమైనటువంటి కదా, అనిత్యమైనటువంటివే. పురుషకృతమైనటువంటి కాబట్టి అది నిత్యంగా ఉండేదే. శబ్దం కూడా అనిత్యమైంది, నిత్యం కాదు. పూర్వపక్షి సిద్ధాంతి శబ్దము అర్థము వాటి మధ్య సంబంధం నిత్యం అని చెప్పారు కదా. ఇక్కడ వీళ్ళు ఏ విధంగా అనిత్యమో వీళ్ళ ద్వారా నిర్మించబడిన వేదాలు కూడా అనిత్యమైనటువంటి, శబ్దం కూడా అనిత్యమైనటువంటి అన్నట్టుగా ఈ రకంగా ప్రస్తావిస్తున్నమాట. అనిత్య దర్శనాచ, పూర్వపక్షి ఇంకొక హేతు చెప్తున్నమాట. అంటే పురుషకృతమైంది కాబట్టి అనిత్యమైనది అని చెప్పడానికి ఈ రకంగా ఇంకొక విధంగా ప్రస్తావిస్తున్నాడు. జనన మరణవంతశ్చ వేదార్థాః శ్రూయంతే. జనన మరణవంతశ్చ వేదార్థాః శ్రూయంతే. ఈ వేదార్థాలు ఏవైతే ఉన్నాయో, వేదార్థం మనకి ఏవైతే వినిపిస్తున్నాయో జనన మరణవంతశ్చ, ఇవి ఉత్పన్నమవుతున్నాయి, వాటి యొక్క జ్ఞానం నష్టమవుతుంది. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉల్లేఖిస్తున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే నష్టమైపోతున్నాయి. అందుకే ఉత్పన్నమవుతున్నాయి, అవి అంతమవుతున్నాయి అన్నమాట. అందుకే జనన మరణవంతశ్చ వేదార్థ, ఈ వేదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉత్పన్నమవుతుంది, నష్టమవుతుంది, అంతమవుతున్నాయి. అదొక మనం వింటున్నాం అన్నమాట. శ్రూయంతే ఎలాగంటే చూడతా, ఇంక ఉదాహరణ చూపిస్తాను. బబరహ ప్రావాహని, బబరహ ప్రావాహని అకామయత. బబరహ ప్రావాహని అంటే ప్రవాహని యొక్క కుమారుడు బబరహ. ఆయన సంకల్పం చేసిన అకామయత, సంకల్పం చేశాడు. అలాగే కుసురువింద ఔద్దాలికి అకామయత. కుసురువింద ఔద్దాలకి అకామయత అంటే ఔద్దాలకి యొక్క కుమారుడు కుసురువింద. ఈయన అకామయత అంటే సంకల్పించాడు, కామన చేశాడు, అంటే కోరుకున్నాడు, అక్కడ సంకల్పించాడు అక్కడ చేయాలని చెప్పి. ఇక్కడ మనకు ప్రవాహని యొక్క కుమారుడు బబరుడు, అలాగే ఔద్దాల యొక్క కుమారుడు కుశురవిందుడు, ఇలాగ వాళ్ళు కామన చేశారు, సంకల్పించారు. ఇత్యేవ మాదయ, ఈ రకంగా మనకు కనిపిస్తున్నమాట. అంటే వాళ్ళు సంకల్పం చేశా అంటే అంతకన్నా ముందు లేదు కాబట్టి సంకల్పం చేసి వాళ్ళు రచించారనమాట. ముందు ఉంటే వాళ్ళు సంకల్పం చేయాల్సిన అవసరం ఇది, అలా కోరుకోవాల్సిన అవసరమే ఉంది. దీన్ని బట్టి ముందు లేవు, అందుకే వీళ్ళ ద్వారా రచించబడ్డాయి, అందుకే అనిత్యమైనటువంటివి అన్నిటిగా పూర్వపక్షి అంటున్నామట. అందుకే ఉద్దాలకస్య అపత్యం గమ్యతే ఔద్దాలకి, అంటే ఉద్దాలకస్య అపత్యం గమ్య, ఇక్కడ ఉద్దాలకు సంతానమే ఔద్దాలకి అని చెప్పుకుంటున్నామట. ఇక్కడ మనకు సంతానం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్దాలకస్య అపత్యం గమ్యతే ఔద్దాలకి, ఇక్కడ ఉద్దాలకుని యొక్క సంతానమే ఔద్దాలకి అని చెప్పి మనం చెప్పుకుంటున్నామట. ఇప్పుడు మన పైన సంబంధం చూపించాం. యద్దేవం, ఈ రకంగా మనకు వర్తమానంగా విద్యమానంగా ఉపలబ్ధం అవుతుంటే, యద్దేవం ప్రాక్ ఔద్దాలకి జన్మనో నా అయం గ్రంథో భూతపూర్వ. అందుకే ఇది ఈ రకంగా ఉన్నప్పుడు ప్రాక్ ముందు, అంటే ఔద్దాలికో జన్మన, ఇప్పుడు ఔద్దాలికి వినిపించా అంటే అంతకన్నా ముందు లేదు కాబట్టి ఆయన వినిపించా, ఉంటే ఎందుకు వినిపించాడు, అది కంటిన్యూగా వచ్చేదన్నమాట. యద్దేవం ప్రాక్ ఔద్దాలికి జన్మనో, ఔద్దాలికి అంటే ముందు నా అయం గ్రంథ, ఈ గ్రంథం లేదు కాబట్టే భూతపూర్వ, నా అయం గ్రంథో భూతపూర్వంలో ముందు లేదు కాబట్టే అది ఉల్లేఖించారు, అది ప్రస్తావించారు, అది ఉపదేశించారు అనమాట. ఆ వేదాన్ని ప్రస్తావించారన్నమాట. ముందు ఉన్నట్లయితే ఇది చెప్పాల్సిన అవసరం లేదు, అందుకే వాళ్ళ పేరుతో ప్రసిద్ధమై ఉంది కాబట్టి ఇది అనిత్యమైనటువంటిది. ఏమోపి అనిత్యత, ఈ రకం కూడా మనకు అనిత్యత అని చెప్పి తెలుస్తుంది. అంతకంటే భూతపూర్వంలో ఉన్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు కదా, లేదు కాబట్టి అది ఆ రకంగా కామన చేసి సంకల్పించాడు. అకామయత అనే పదాన్ని పట్టుకున్నాయి ఇక్కడ పూర్వపక్షి. బబరహ ప్రవాహని అంటే ప్రవాహని కుమారుడు బబుడు అకామ, సంకల్పించాడు ఈ రకంగా చేస్తా, ఈ రకంగా చేయాలి అని చెప్పి. అలాగే కుసురువింద కూడా అలాగే ఉద్దాలకుని కుమారుడు, అలాగే వినకు సంకల్పించి అకామయత అని చెప్పి. అంటే ఇప్పుడు కామన చేస్తున్నా, కోరుకుంటున్నా అంటే ముందు లేదు కాబట్టి ఆ గ్రంథం లేదు కాబట్టి ఇప్పుడు కోరుకుంటున్నాడు, ఉంటే ఎందుకు కోరుకుంటారు. అందుకే ఏమోపి అనిత్యత, ఈ రకం కూడా మనం అనిత్యత అని చెప్పి చెప్పుకోవచ్చు. శబ్దం అనిత్యమైంది, ఓకేనా. ఈ వేదాలు పురుషకృతమైనటువంటివి అన్నిటిగా చెప్పుకోవచ్చు అని పూర్వపక్షి ఈ రకం కూడా ఆక్షేపించాడు. రెండు రకాలుగా తన ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు సిద్ధాంతి ఈ రెండింటికి సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. ఉక్తం తు
శబ్దపూర్వత్వం. ఆ విషయంలో ముందు చెప్పే మళ్ళీ నువ్వు రీతి అక్కడికి వచ్చేస్తున్నావు. సర్లే నువ్వు చెప్పారు అంటున్నావు కదా, ఆయన ఉపదేశించా అంటున్నావు కదా, ఈ గ్రంథం రచించారు అంటున్నావు కదా, ఆ రచించడానికి ఉపదేశించే ముందు ఆ శబ్దాలు ఏవైతే వాడుకున్న ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇవన్నీ మాటలు ఏది చెప్తున్నావు కదా, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఆ శబ్ద జ్ఞానం లేకపోతే నువ్వేం చెప్పగలుగుతావా? ఆ శబ్దం పూర్వం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేం ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఆ శబ్దం నిత్యం కాబట్టే ఇవన్నీ చెప్పగలుగుతున్నావు. ఆ శబ్దం యొక్క అర్థం నిత్యం కాబట్టి చెప్పగలుగుతున్నావు. వాటి మధ్య సంబంధం నిత్యం కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. కాబట్టి ఇది అపౌరుషేయమైనటువంటి అపౌరుషం అంటే పరమాత్మక జ్ఞానం. పరమాత్మ నిత్యుడు కాబట్టి అతని యొక్క జ్ఞానం నిత్యమైంది. ఇవన్నీ ముందుగానే చెప్పబడ్డాయన్నమాట. ఈ జ్ఞానం ముందుగా ఉంది కాబట్టి మనకి ఈ భాష ఇప్పుడు మనకు ఆ వేదాలు నిత్యమైనటువంటి కాబట్టే, వేద జ్ఞానం నిత్యమైంది కాబట్టే మనకు ఇప్పుడు ఈ భాష ఏదైతే ఉందో మనకు ప్రసిద్ధి చెందిందన్నమాట. ఈ వేద జ్ఞానం లేకపోతే అసలుకి ఇప్పుడు ఏదైతే భాషలు ఉన్నాయో, ఏదైతే భాషలు మనకు ఈ భూమి మీద, ప్రపంచం మీద, బ్రహ్మాండంలో కనిపిస్తున్నాయో ఇవి ఇంత వికాసం చెందేది కాదండి. మనకు ఆ జ్ఞానమే లేకపోతేనా సరే మనకు వేద జ్ఞానం లేదు అని పురుషుని ద్వారా నిర్మించబడ్డా అనుకున్నా కాసేపు. అలా అనుకుంటే ఇంత వికాసం భాష ఉత్పన్నమే కాదు. సమస్త భాష అన్నిటికీ వేదము మూల కారణం చెప్పుకుంటాడు. సమస్త సత్య విద్యలకు వేదము మూల కారణం చెప్పుకుంటాం. అది కాసేపు పక్కన పెట్టినట్లయితే ఇంత మనకి భాష యొక్క జ్ఞానం కలిగేది కదన్నమాట. ఈ భాషా జ్ఞానము ముందు నుంచే ఉంది కాబట్టి దాన్ని ఆదరణ చేసుకుని వికాసింపజేసుకున్నామాట. మన బుద్ధి ద్వారా వికసింపజేసుకున్నామాట. కాబట్టి నువ్వు ఎన్ని శబ్దాలు మాట్లాడుతున్నావు కదా, అవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమై ఎక్కడి నుంచి చెప్తున్నావు ఈ శబ్దం? కాబట్టి ఈ శబ్దం ముందు నుంచే ఉంది, అందుకే నువ్వు ఉల్లేఖిస్తున్నావు, దాన్ని మాట్లాడగలుగుతున్నావు, చెప్పగలుగుతున్నావు. ఈ శబ్దం నిత్యం కాబట్టి వాటి మధ్య దాని యొక్క అర్థము, దాని యొక్క నిత్యం కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పగలుగుతున్నావు. అలాగే ఆయన ప్రవచనం చేశారు. ప్రవచనం ప్రకారం అది ఆయన పేరుతో ప్రసిద్ధి చెందింది. అంతేగాని ఇది దీన్ని ఆధారం చేసుకొని నువ్వు అపౌరుషేమైందని చెప్పడము, పురుషకృతం అని చెప్పడం ఏమాత్రం ఉచితం కాదు. అది ఉక్తంతో శబ్దపూర్వత్వం. ఈ శబ్దం పూర్వం నుంచే ఉందన్నమాట. శబ్దం నిత్యం కాబట్టి పూర్వం నుంచి, అందుకే శబ్దం నిత్యం అని చెప్పి మనం నిరూపించుకున్నాం. అది కానీ చెప్పుకున్నాం అన్నమాట. ఉక్తం ముందు చెప్పాను అని సిద్ధాంతం అన్నాడు. ఉక్తం తు అనేది పైన చెప్పినటువంటి పూర్వపక్ష అక్షరం తు నిరాకరిస్తున్నాట. ఉక్తం అది చెప్పాం కదా, నువ్వు మళ్ళీ అంటున్నావు. శబ్ద పూర్వత్వం, శబ్దం ముందుగానే ఉంది, ఆ ముందు నుంచి ఉంది కాబట్టి ఆ శబ్దాలను ప్రయోగిస్తున్నావు. అది కింద భాషలో ఉక్తం అస్మాభి మా ద్వారా ఆ విషయం చెప్పబడింది. శబ్ద పూర్వత్వం అధ్యేతృనాం. ఈ అధ్యేతృలు ఎంతవరకు మనకు అధ్యాపకులు ఏదైతే ఆ ఋషులు మాస్టర్ చెప్తున్నారో వాళ్ళకి అన్నిటికీ శబ్దం ముందుగానే ఉంది కాబట్టి ఆ శబ్దాన్ని ఉల్లేఖిస్తున్నారు. ఆ శబ్దపూర్వం లేకపోతే వాళ్ళు ఆ రకంగా భాష కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఆ శబ్దం లేకపోతే ఇవన్నీ అన్ని ఎట్లా వస్తాయి? వాళ్ళు నిజంగా రచించకపోతేనా అనుకున్నాం. వీళ్ళు రచించట్లేదు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఉత్పన్నమై, ఎక్కడి నుంచి రచించారు? ఆ శబ్దాలు ఎక్కడి నుంచి ఉత్పన్నం మాట్లాడగలుగుతున్నారు? అవన్నీ పూర్వం నుంచి విద్యమానంగా ఉన్నాయి. అందుకే శబ్ద పూర్వత్వం అధ్యేతృనాం. కేవలం ఆక్షేప పరిహారో వక్తవ్య. కాబట్టి ఇవన్నీ ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆక్షేపాలకు మాత్రం సమానం చెప్పాలి. కేవలం ఆక్షేప పరిహారో వక్తవ్య, అదొకటి మాత్రం సమానం చెప్పాలి. సో అవిధేయత అది ఇప్పుడు చెప్తాను మీకు. నువ్వు చెప్పిన ఆక్షేపానికి సమానం చెప్తాను, ఓకేనా అని. ఈ రకంగా సిద్ధాంతి సింపుల్ గా ఒక సమానం చెప్పాడు అంటే శబ్దపూర్వకం ముందే చెప్పాము. ఇప్పుడు నువ్వు చెప్పిన కేవలం ఆక్షేపాలకు మాత్రం నేను సమానం చెప్పాలి. పరిహార వక్తవ్య, పరిహారం చెప్పాలి. సో అవిధేయత అది ఏదో సమానం చెప్తాను. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చెప్తాను. నువ్వు అన్న ఏం ఆక్షేపించావు ఆయన ఆక్షేపణ తీసుకుంటూ సమానం చెప్పినాడు. ఆఖ్య ప్రవచనా లేంటిది ఆఖ్య ప్రవచనాత్. ఇక్కడ వేదంకి ఆఖ్యానం చేయబడింది, ప్రస్తావించబడింది చెప్పారు. ఆఖ్యానం చేయబడింది అంటే కాటక, కాలాపక, ముద్గల అనే ఋషుల ద్వారా వాళ్ళ పేరుతో అది ఆఖ్యానం చేయబడింది, విశేషంగా చెప్పబడింది, ప్రవచనం చేయబడింది. విశేష కథనము ఆఖ్యానం వ్యవహరించబడింది. అందుకే ఇది పురుషకృతమైనటువంటి పురుషుని యొక్క పేరుతో ప్రస్తావించబడింది కాబట్టి ఇది పురుషకృతం అని చెప్పేవదా. ఆఖ్య ప్రవచనాత్, ఆ ప్రవచనం చేత ఆ పురుషులు వాళ్ళ పేరుతో విశేషంగా చెప్పబడింది కాబట్టి నువ్వు పురుషకృతం అని చెప్పేవదా. దానికి సమానం ఆఖ్య ప్రవచనాత్. నువ్వు ఏత ఆఖ్య అంటున్నావో అది, ఏత వ్యవహారం అధ్యాపన చేత అది చెప్పబడింది అంటున్నావో అది ప్రవచనం. ఆఖ్య నువ్వేతనో అది ప్రవచనాత్, అది ప్రవచనం చేత అలా చెప్పబడింది అన్నమాట. భాషలో అదే విషయం చెప్తున్నా ఇక్కడ. యదుక్తం పూర్వపక్షం నువ్వు ఏవైతే అన్నావో సిద్ధాంతన్నాడు. ఏమని చెప్పావు? యదుక్తం కర్తృ లక్షణ సమాఖ్య కాటకాధ్య ఇది.
ఇవి కాటక, కలాపక, ముద్గల అనే వీళ్ళు కర్త, వీళ్ళందరూ కర్తృ లక్షణ సమాఖ్య. అది కర్త వాళ్ళ పేర్లతో ప్రసిద్ధి నామంతో ఇది యుక్తమై ఉంది కాబట్టి కాటక, కలాపక అది కర్తృ లక్షణ వేదాహ అని చెప్పి చెప్పుకున్నాం. వేదాలు పురుషకృతమైనటువంటి కాటక, కలాపక వాళ్ళతో ఆఖ్యానించబడ్డాయి అని వాళ్ళు చెప్పావు కదా, దానికి సమానం చెప్తున్నాడు. కర్తృ లక్షణ సమాఖ్య కాటకాద్య ఇది నువ్వు ఆ రకంగా చెప్పావు కదా, వాళ్ళ పేర్లతో ప్రసిద్ధమై ఉన్నాయి, అందుకే పౌరుషమైనటువంటి వేదాలను చెప్పావు కదా, దానికి సమానం చూడు. తదుచ్యతే ఏంటంటే నా ఇయం అర్థాపత్తి, నువ్వు అర్థాపత్తి ద్వారా తీసుకున్నామాట. ఈ రకంగా వాళ్ళ పేర్లతో ప్రసిద్ధమై ఉన్నాయి, దీన్ని బట్టి ఆ వేదాలు కూడా అలాగే పురుషుని ద్వారా నిర్మితమై ఉన్నాయి అని చెప్పి నువ్వు అర్థాపత్తి ద్వారా చెప్తున్నావు. నా ఇయం అర్థాపత్తి, ఇది అర్థాపత్తి కాదు. నువ్వు ఈ అర్థాపత్తి అర్థం తీసుకుంటున్నావు. నా ఇయం అర్థాపత్తి అకర్తృభిరపి అకర్తృభిరపి అకర్తృభిః అపి హి నామ ఆచక్షిరన్. ఇక్కడ అకర్తృభిః అపి అంటే కర్త లేకపోయినప్పటికీ కూడా వాటి యొక్క నామం ఆచక్షణ, ఆ నియమం మనకు కనిపిస్తుంది అన్నమాట. కర్త లేకపోయినప్పుడు అర్థాపత్తి కాదు ఇక్కడ నువ్వు చెప్పింది. కర్త అంటే దాని కర్త ఎవరని ఇక్కడ అకర్త నిషేధిస్తున్నాడు. కర్త లేకపోయినప్పటికీ కూడా వాటి యొక్క నామం మనకు కనిపిస్తుంది అన్నమాట. వాటి యొక్క నామము, వాటి యొక్క సంధ్య అనేది మనకు ప్రసిద్ధంగానే ఉంది. ఏ రకంగా ప్రసిద్ధంగా ఉందంటే ఆ నామం మనకు వినిపిస్తున్నాడు. ఏ రకంగా అంటే ప్రకర్షేణ వచనం అనన్య సాధారణం కాటాదిభి అంటే కాటక, కలాపక అని చెప్పి అనుష్ఠితం ఏ చెప్పారో కాటాదిభి అనుష్ఠితం స్యాత్. ఇక్కడ ఇది నువ్వు అర్థాపత్తి ద్వారా తీసుకున్నా, ఇయం అర్థాపత్తి కాదు. ఎందుకంటే అకర్తృభిరపి ఈ నామ ఆసక్షి, కర్త లేకపోయినా కూడా వాటి యొక్క నామం మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రకర్షేణ వచనం అనన్య సాధారణం. ఇక్కడ అంటే ఉత్కృష్టమైనటువంటి వచనం అయితే ఉందో అది సామాన్యం కాదు, సాధారణం కాదు, అనన్య సాధారణం అంటే విశేషణం. కటాదిభి అనుష్ఠితం ఏదైతే ఉందో అది విశేషంగా చెప్పబడింది. తథాపి సమాఖ్యాతారో భవంతి. తథాపి సమాఖ్యాతారో భవంతి. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ రకంగా చెప్పినప్పటికి కూడా समाख्यातारः भवन्ति అంటే उस प्रकार भी कहने वाले होते हैं. అంటే ఏంటంటే ఆ రకంగా చెప్పే వాళ్ళు కూడా ఉంటారంట. ఏమని కటాది పురుషోణ్య జనిక అనన్య సాధన అంటే అధ్యాపన కరాయ అంటే వీళ్ళు సామాన్యం కాకుండా విశేషంగా వాళ్ళ అధ్యయనం చేయించదన్నమాట. ఆ రకంగా అంటే ఇప్పుడు సిద్ధంగా చెప్తున్నమాట. అది ముందు చెప్పిన సమానం ప్రవచనం చెప్పి ఉండొచ్చుదా, ఇక్కడ వాళ్ళు ప్రవచనం చెప్పారని చెప్తున్నమాట. కటాది, కలాప, ముద్గల వీళ్ళంతా పురుషుల పేరుతో ఏవైతే ప్రసిద్ధంగా ఉన్నాయో వాళ్ళు ఆ పురుషులు ఏదైతే ఉన్నదో అనన్య సాధారణంగా అంటే విశేషంగా అధ్యాపన కరాయ అంటే అధ్యాపన చేయించదు. అక్కడ ప్రకర్ష అంటే ప్రకృష్టంగా వచనం ఏదైతే ప్రస్తావించబడిందో అనన్య సాధారణం కటాది అనుష్ఠితం స్యాత్. అక్కడ విశేషంగా అధ్యాపనం చేయించని చెప్పుకోవచ్చుదా, అక్కడ విశేషంగా అధ్యాపనం చేయించారు. అందుకే తథాపి సమాఖ్యాతారో భవంతి. ఆ రకంగా కూడా వాళ్ళు విశేషంగా చేయించరు, అందుకే వాళ్ళ నామంతో వాళ్ళ పేరుతో ప్రసిద్ధమయ్యాయి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంత సమానం చెప్పాడు. అందుకే స్మర్యతేచ వైశంపాయన ఆ విషయంలో, అందుకే వాళ్ళు ఒక విషయంలో కట శాఖకు సంబంధించిన విషయాలని మాత్రమే, కలాపకు సంబంధించిన శాఖ విశేషాన్ని మాత్రమే వాళ్ళు ఒక విషయంలో మాత్రమే వాళ్ళు అది అనుష్ఠానం చేసేదన్నమాట, అంటే ప్రస్తావించరు. కానీ స్మర్యతేచ మనకు ఇంకా కనిపిస్తుంది. వైశంపాయన ఋషి ఎవరైతే ఉన్నారో సర్వశాఖాద్య అన్ని శాఖను అధ్యయనం చేశారు. వీళ్ళైతే కట, కలాప, ముద్ద కొన్ని శాఖ విశేషాలు మాత్రం అధ్యయనం చేశారు. కానీ వైశంపాయనుడు మాత్రము సర్వశాఖాధ్యాయి, ఆయన అనేక శాఖను అధ్యయనం చేశాడు అన్నమాట. ఆయన సర్వశాఖాధ్యాయి. కట పునర్ ఇమాం కేవలం శాఖాం అధ్యాపయాం బభూవ ఇది. ఇక్కడ కట,
ముద్గల వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో కేవలము ఇమాం కేవలం శాఖం ఆ ఒక్క శాఖను మాత్రమే వాళ్ళు అధ్యాపన చేయించారన్నమాట. కానీ ఈయన మాత్రము వైశంపాయన మాత్రం సర్వశాఖ అన్నింటినీ అధ్యయనం చేశాడు, అలాగే అందరికీ అధ్యాపన చేయించాడు అన్నమాట. అందుకే స్మర్యతే చ వైశంపాయన సర్వశాఖాధ్యాయి. అందుకే ఈయనైతే అన్ని శాఖలను అధ్యయనం చేయించాడు. అలాగే కటహ మాత్రము పునరి ఇమాం కేవలం శాఖాం అధ్యాపయాం బభూవ. కేవలం ఒక శాఖను మాత్రమే అధ్యాపనం చేయించాడు అన్నమాట. అందుకే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బహుశాఖాధ్యాయినాం సన్నిధౌ ఏక శాఖాధ్యాయి అన్యాం శాఖాం అనధీయానా అంటే బహుశాఖాధ్యాయినాం సన్నిధౌ అంటే చాలా శాఖలు అధ్యయనం చేసినటువంటి వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో ఏక శాఖాధ్యాయి ఈయన మాత్రం కళాపకు లేదు, ఒక శాఖకు మాత్రానికి సంబంధించి విద్యను అభ్యసించదన్నమాట. సన్నిధౌ ఏక శాఖాధ్యాయి అన్యాం శాఖాం అనధీయాన. వీళ్ళు అన్య శాఖలు ఇంకేవైతే ఉన్నో వాటిని అధ్యయనం చేయలేదన్నమాట, వాటి అధ్యాపన చేయించలేదన్నమాట. అందుకే తస్యాం ప్రకృష్టత్వాత్ అసాధనం ఉపపద్యతే విశేషణం. అందుకే ఈ రకంగా తస్యాం ప్రకృష్టత్వాత్ ఈ రకంగా విశేషంగా ఉత్కృష్టంగా చెప్పడం చేత అసాధారణం ఉపపద్యతే విశేషణం. ఇక్కడ అసాధారణంగా వాళ్ళు దానికి సంబంధించి విశేషమైన ప్రయత్నంగా ఆ శాఖను అధ్యయనం చేసి వాళ్ళు ప్రస్తావించారు, ఉపదేశించారు. అది మనం విశేషంగా తీసుకోవాలి. అసాధారణంగా అంటే వాటిలో ఆ విషయంలో నైపుణ్యం చెంది దానికి మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది లోకల్ని చూస్తుంటామంట, చాలా మంది అనేక విషయాలు ఉన్నప్పటికీ అందులో ఏదో ఒక విషయానికి మాత్రమే మనమధ్యంగా ఉంటుందన్నమాట. అంటే విశేష నైపుణ్యం కలిగి ఉంటుంది, అన్ని విషయాల్లో ఉండదన్నమాట. నేను ఈ విషయంలో గురించి మాట్లాడగలుగుతాడు, నాది ఒక విషయం, ఈ విషయం అతిరిక్తంగా నేను మాట్లాడను అంటుంటుంది అన్నమాట. అంటే కొందరు అనేక విషయాలు ఉన్నప్పటికీ అందులో ఏదో ఒక విషయంలో విశేషంగా మనం యోగ్యతను సంపాదించుకుంటారు. అది లోకల్ని చూస్తుంటాం. అది ఆ ఒక్క విషయంలో యోగ్యతను విశేషంగా సంపాదించుకోవడం చేత వాళ్ళకి అన్ని క్రియాకలాపాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అదే విధంగా ఇక్కడ సిద్ధాంతం ఏమంటున్నా అంటే అక్కడ తస్యం ఆ ఒక్క విషయంలో ప్రకృష్టత్వాత్ అసాధారణం ఉపపద్యతే విశేషణం. అందుకే అసాధారణమైనటువంటి నైపుణ్యాన్ని ప్రస్తావించబడుతుంది, ఉపదేశించబడుతుంది. అంతేగాని అక్కడ అది పురుషకృతం అని చెప్పి దీన్ని ఆధారం చేసుకొని చెప్పడానికి లేదు. ఆ విషయంలో విశేషంగా అది అధ్యాపన చేయించారు, అది చేశారు. అది మనం తీసుకుని అంతకంటే ముందు నుంచే శబ్దాలు పూర్వం నుంచి మనకు విద్యమానంగా ఉన్నాయి. అది శబ్దం నిత్యం కాబట్టి పురుషకృతం అపౌరుషం కాబట్టి అవి మనకు దాన్ని ఆధారం చేసుకోమని చెప్పగలుగుతున్నాము. కాబట్టి ఇవి పురుషకృతం కాదు, అపౌరుషం అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు అనమాట. అస్తు. అస్తు మహోదయ. అలాగే పరంతు శృతి సామాన్య మాత్రం. కానీ ఈ వేదాలు పౌరుషేత్వంలో పరం అన్య సామాన్య మాత్రం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అనిత్యత్వంలో చెప్పడం హేతు ప్రస్తావించామట. మిగతా పరం అంటే మిగతావి ఏవైతే ఉన్నాయో అనిత్య దర్శనంలో ఇవి కారణంగా చూపించబడ్డాయి. అంటే విని కరెక్ట్ కాదు పరంతో అని చెప్పి అక్కడ తూ శబ్దం ఇది నువ్వు చెప్పిందని కరెక్ట్ కాదు అంటే పొదుపు చెప్పింది. ఎందుకంటే శృతి సామాన్య మాత్రం అంటే శబ్ద సామాన్య ద్వారా కూడా మనకు ఇది అపౌరుషేయం అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే శబ్దం ముందు నుంచే విద్యమానంగా ఉంది, వాటిని ఆధారం చేసుకోమని అవన్నీ ప్రస్తావిస్తున్నామట. కాబట్టి శబ్ద సామాన్య అర్థాన్ని బట్టి కూడా దాత్వార్థాన్ని బట్టి కూడా ఇది పౌరుషేయం కాకుండా అపౌరుషం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అని చెప్పి పరం తు శృతి సామాన్య మాత్రం చేత కూడా మనకు వేదము అపౌరుషేయం అని చెప్పి తెలుసుకోవచ్చు. కాస్త అది ఈ విషయంలో కొంచెం భిన్నంగా ప్రస్తావించబడింది. సమాధానం అది భిన్నంగా ప్రస్తావించి అదేంటో రేపు చెప్తున్నాం. సో మొత్తానికి అయితే ఒక కథనం మనం ఏం అంటే ఇప్పుడు చెప్పిన సారాంశంలో
ఇక్కడ శబ్ద పూర్వత్వం అని చెప్పి ఒక సమానం చెప్పాడు సిద్ధాంతి. ఇక్కడ మనకు శబ్దం ఏదైతే ఉందో ఆ నువ్వు కాటక కలాపక అని వాళ్ళంతా వీళ్ళు ఉపదేశించాను అంటున్నావు కదా, వాళ్ళు శబ్దాల యొక్క సంయోజన ఏది చేస్తున్నారని ప్రస్తావిస్తున్నారో అవి ముందు నుంచి విద్యమానంగా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ప్రయోగిస్తున్నారు అది ముందే విద్యమానంగా లేకపోయినట్లయితే ఆ కథనం కూడా చేయలేదు. కానీ శబ్ద పూర్వత్వం విద్యమానంగా ఉంటుంది చెప్పి మనం చెప్పాము. ఆ శబ్దం నిత్యం, అర్థం నిత్యము, వాటి సంబంధం నిత్యం కాబట్టి ఇవన్నీ ఆ భాష ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతున్నావు. కాబట్టి అది విశేషంగా వాళ్ళు ఉపదేశించారు, ప్రవచనం చేశారు. ఆ విశేషం అంటే ఆ అసాధారణ అంటే అసాధారణంగా అంటే సామాన్యంగా కాకుండా విశేషంగా, అసాధారణం అని చెప్తే సాధారణ కాకుండా విశేషంగా వాళ్ళు దాన్ని ప్రవచనం చేశారు కాబట్టి, ఉపదేశించారు కాబట్టి ఆ రకంగా వాళ్ళ పేర్లతో ప్రస్తావించబడింది. కానీ యథార్థ రూపంలో అయితే ఇక్కడ వాళ్ళు రచించినట్టుగా మనకు ఈ ప్రస్తావన మనం చెప్పడం ఉచితం కాదు, యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పారనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది దానికి ఇంకొక విధంగా సామాన్య మాటల చేత కూడా మనకు వేదం అపౌరుషయం అని తెలుస్తుంది, పౌరుషయం కాదని చెప్పి అర్థమవుతుంది చెప్పి అదేంటో అదే చెప్తుంది. అస్తు. ఓకే, ఇందులో అడగాలనుకుంటున్నారా? జీ, ఇక్కడ విశేష అధ్యయనం అంటే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా అది చాలా మంది అధ్యయనం చేస్తుంటారు కదా మహోదయ. ఇక్కడ విశేష అధ్యయనం అని ఇప్పుడు బబరహ కుమారహ ప్రావాహరిన్, తర్వాత ఇప్పుడు కుశర విందహ ఔద్దాల కుమారహ అని ప్రత్యేకంగా చెప్పడంలో ఏంటి మహోదయ ఉద్దేశం? అదే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఆ శాఖకు సంబంధించినటువంటి విశిష్టను పొందారు కాబట్టి అది ప్రవచనం చేశారు. వాళ్ళ పేరు ప్రసిద్ధం అయిపోయిందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో నిపుణత ఉంటుందా, వాళ్ళు ఏ విషయంలో నైపుణ్యం సంపాదించి అదే విషయం ప్రస్తావిస్తారు. అది వాళ్ళ పేరు ప్రసిద్ధం అయిపోయిందన్నమాట. వాళ్ళు ఈ కథ కాలాపక శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో అవి ఏవైతే సూక్తులు ఉన్నాయో వాటిలో విశేష అధ్యయనం చేశారన్నమాట. విశేషంగా దాంట్లో నా సిద్ధిని పొందదన్నమాట. అదే వాళ్ళు దాని ఆ విషయాన్ని పట్టుకొని సంపూర్ణం అన్ని శాఖలు కాకుండా ఆ శాఖలనే వాళ్ళు విశేషంగా అధ్యయనం చేశారు కాబట్టి విశేషంగా నైపుణ్యం పొందేదంటే అదే శిష్యులకు బోధించారు. అందుకే వాళ్ళ పేరుతో ప్రసిద్ధి చెందిందన్నమాట. కానీ పూర్వపక్ష అలా అది అలా తీసుకోకుండా, లేదంటే వాళ్ళ పేరుతో ఉంది కాబట్టి ఇది కూడా పురుషకృతం అని చెప్పి అంటున్నాడు. ఇది పురుషకృతం కాదండి, అలా అనుకుంటే సర్వశాఖాధ్యాయం అనేటువంటి వైశంపాయనం ఉన్నాయి కదా, అన్ని శాఖలు వీళ్ళని ఒక శాఖని అధ్యయనం చేశారు, అనేక శాఖలు మిగతావిని అంటే వాళ్ళు చెప్పలేదా? అందుకే పురుషకృతం కాదు ఇది. ఆ విషయంలో వాళ్ళు విశేషంగా నైపుణ్యం సంపాదించి అది ప్రవచనం చేశారంటే ఉపదేశించారు. ఆ రకంగా వాళ్ళ పేరుతో అది ప్రసిద్ధమైంది. అంతేగాని వాళ్ళు ఉపదేశించే ప్రవచనం చేశారు, అంతేగాని మనం ఇది వాళ్ళ ద్వారా రచించబడని చెప్పి అర్థం చేసుకోకూడదు. అంటే అది భూతపూర్వ విషయమేవా, వీళ్ళు దాన్ని కొంచెం కూడా అధ్యయనం చేసి దాంట్లో నైపుణ్యం సంపాదించి మళ్ళీ బోధించారనే ఉద్దేశాన్ని తీసుకోవాలి అంటారు, అంతే కదా? జీ, అంటే వాళ్ళు బోధించింది ఆ విషయానికి తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళు బోధించారన్నమాట. అంటే అది పూర్వంలో ఉన్నటువంటి పూర్వం చెప్పుకున్నది ఈ సూత్రం కదా, శబ్ద పూర్వత్వం అయితే ముందుగానే ఉంది. ఇప్పుడు అనేక శబ్దాలు అనంతము, అన్నిటికీ వాళ్ళు మొత్తం అధ్యయనం చేయలేదు కదా. దాంట్లో ఒక విషయంలో మనకి ఏదో ఒక విషయంలో పేర్చి చేసినట్టుగా అక్కడ వాళ్ళు ఆ విషయంలో కథ శాఖకు సంబంధించిన విశేష అధ్యయనం చేసేది కాబట్టి ఆ రకమైనటువంటి ప్రస్తావన ప్రకారం ప్రవచనం చేశారని చెప్పి తీసుకోవచ్చు. ఈ భూతపూర్వ శబ్దం అని చెప్పడం మాత్రం సమానం చాలా యుక్తిపూర్వకంగా ఉంది మహోదయ. అలాగా ఆలోచించడం చాలా విశేషమే. మహోదయ, మరి ఇలా చెప్తారు కదా సహస్రార స్వరూపము వర్ణముల ఆకారమే అని, మరి అలా తీసుకున్నారని చెప్పి సహస్రారం మన మానవుని శరీరంలో ఉన్న సహస్రారము వర్ణముల స్వరూపమే అని చెప్తారు కదా. అది శారీరకంగా స్వరూపం అంటే మనం సూక్ష్మంగా కదా, అది సహస్రార చక్రం సూక్ష్మంగా కదా. సూక్ష్మ కేవలం ఆపాదించుకుంటున్నాం అక్కడ, అలాగా పిండంలో ఆపాదించి చెప్తున్నాం. అది ఇక్కడ మనకు డైరెక్ట్ గా దీంతో సంబంధం లేదనమాట. డైరెక్ట్ కథనం కాదు. ఋషులు అక్కడి నుంచి శబ్దాలను తీసుకున్నారు అని అంటారు కదా. మరి వేదాలు నిత్యమైన అపౌరుషేయ జ్ఞానం, ఓకేనా, అది తీసుకునేటువంటిది కాదు. పరమాత్మ జ్ఞానం నిత్యం, అది ఋషులకు అది వారి యొక్క మస్తిష్కాలు ధ్యానం ద్వారా వారి మస్తిష్కంలో వారికి డైరెక్ట్ గా ప్రవేశింపజేశారు. ఆ శబ్ద జ్ఞానం ఉంది కాబట్టి
అర్థజ్ఞానం ఉంది కాబట్టి అది మళ్ళీ ఇతరులు ప్రస్తావించదన్నమాట. దాన్ని మనకు సహస్రాలు అని చెప్పి సూక్ష్మంగా చెప్పడానికి ప్రతిపాదించడానికి భిన్న భిన్న ప్రకారాల పద్ధతులు అన్నమాట. వాళ్ళు అలాగే వచ్చిందంటే అంతటా శబ్దం ఆకాశంలో ఉంది కాబట్టి ఆ రకంగా దాన్ని ఈ పంచతత్వాలతో ఇది కూడా పిండం తయారైంది కాబట్టి ఆ రకంగా ప్రస్తావించుకుంటాం, ఆపాదించుకుంటాం. ఓకే. ఓకేనా? ఇక్కడ తీసుకుంటాగా ఉన్నాయని చెప్పి ఓకేనా. పంచతత్వాలతో అలా కాదు మహోదయ, పంచతత్వాలతో తయారైంది స్థూల శరీరమే కానీ సూక్ష్మ శరీరం కాదు కదా. సూక్ష్మ శరీరము తయారని చెప్పడం స్థూల శరీరం గురించి చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ అదే మనకు సూక్ష్మ శరీరంలో కదా సహస్రార చక్రం ఉందని చెప్పేది. అవే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మనం ఆపాదించుకో శబ్ద విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. మనం శబ్దము నిత్యమా కాదా, శబ్దం ఎవరి ద్వారా నిర్మించబడింది, ఎవరు రచించబడింది, మన ఆ విషయంలో మనం అది ఎందుకంటే కొన్ని భిన్న విషయం అయిపోతుందన్నమాట. ఆ ప్రస్తావనతో భిన్న విషయం అయిపోతుందన్నమాట. ఎలా మహోదయ, వర్ణాన్ని చూసే కదా ఆ శబ్దాన్ని వినే ఋషులు కనుక్కున్నారని చెప్తారు కదా. ఆ వర్ణం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే సహస్రార చక్రంలోనే పరమాత్మ సృష్టి ఉంది అని అంటారు. అదే అవన్నీ పురుషకృతమైతే పురుషునిలో ఉన్నాయి కదా, అలాగే పురుషునిలో ఉన్నాయి కాబట్టి ఆ రకంగా అంటున్నాడు అనమాట. ఈ పురుషునిలో ఉండే కాదండి, ఈ శబ్దం ముందు నుంచే ఉంది, పరమాత్మ యొక్క జ్ఞానం చేతనే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రవచనం చేశారని అంటున్నామట. వాళ్ళ సహస్రాల్లో తీసుకొని ఉంది వాళ్ళే అదే నిత్య శబ్దాన్ని నిత్య జ్ఞానాన్నే అపౌరుష జ్ఞాన్ని వాళ్ళు ప్రవచనం చేశారన్నమాట. ఇతరులకు ప్రవచనం చేశారు లోక కళ్యాణం కొరకు. ఓకేనా? అది నిశ్చయించలే, అదే అది వాళ్ళ దగ్గర ఉండే మస్తిష్కంలో ఉండే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట. అది పరమాత్మ నుంచి వచ్చింది, వాళ్ళు లేదని చెప్పి చెప్పడం జరిగింది. అది వాళ్ళలో ఉంది. అస్తు అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ.